ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అధికారులు 12-12-12 డేట్ సందర్భంగా వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. వేలాది మందితో 1 కిలోమీటర్ మేర చెప్పులు లేకుండా నడిచి సరికొత్త గిన్నిస్ రికార్డు సృష్టించేందుకు ప్రయత్నించింది. ఆరోగ్యంతో పాటు మానవతా విలువలను పెంపొందించేందుకే ఈ మెగా వాక్ అంటున్నారు యూనివర్సిటీ అధికారులు. దీనిపై మరిన్ని వివరాలు మా గుంటూరు ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సరికొత్త రికార్డు సృష్టించడానికి ప్రయోగం చేస్తుంది. 2011లో 2020 చెప్పులు లేకుండా వాక్ నిర్వహించి రికార్డు సృష్టించింది. అయితే ఈసారి సరికొత్త రికార్డు సృష్టించడానికి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగం చెప్పులు లేకుండా దాదాపు 12,000 మందితో వాక్ చేస్తూ ఉంది. మనతో బీసీ గారు ఉన్నారు, ఆయన అడిగేస్తున్నాం. సార్, ఎంతమందితో ఎలా చేస్తున్నారు? ఇది దాదాపు మాకు ఒక 10,000 మంది పైన ఈ నడకలో పాల్గొంటారని మేము ఆశిస్తా ఉన్నాం. సో ముఖ్యంగా ఈ నడక ఉద్దేశం ఆరోగ్యం యువతలో పెంచాలని. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, చిన్నపిల్లల నుంచి కూడా ఒబేసిటీతో సతమతవుతున్నటువంటి వాళ్ళు అసలు చెప్పులు లేకోకుండా నడవగలిగిన పరిస్థితి ఈ రోజు లేదు. అదేవిధంగా వ్యాయామం తగ్గిపోతా ఉంది పిల్లల్లో. అదేవిధంగా అవన్నీ దృష్టిలో ఉంచుకుని ఇట్లా నడిస్తే వారికి ఒక అవగాహన పెరుగుతున్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రయత్నాన్ని చేపట్టాం. అంతేకాకుండా మానవతా విలువలను కూడా పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉందని. ఎందుకంటే పెద్దవారిని గౌరవించేటువంటి సంప్రదాయం ఈ రోజు తగ్గిపోతా ఉంది. అదేవిధంగా మరి సమాజంలో అవినీతి ఇవన్నీ కూడా బాగా పెరిగిపోతున్నటువంటి వాటిలో యువతకే కనుక ఒక మంచి ఉద్దేశాన్ని ఏర్పాటు చేస్తే వారు సమాజాన్ని మంచిగా నిర్మిస్తారని మా ఉద్దేశం. అంటే దాదాపు 10,000 మంది ఒకేసారి నడుస్తున్నారా, లేకపోతే 50 మంది? 50 మంది. దీనికి ఏంటంటే అంతర్జాతీయ ప్రమాణాలు గిన్నిస్ బుక్ ప్రకారం మనం ఏంటంటే గిన్నిస్ వరల్డ్ రికార్డు స్థాపించాలంటే కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. ఆ నియమ నిబంధనలు ఏంటంటే లెక్క కరెక్ట్ గా ఉండడం కోసం 50-50తో ఒక గ్రిడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఒక స్టెవార్డ్ని కూడా పెట్టాము. సో ఆ విధంగా ఒక క్రమశిక్షణతో ఈ నడక జరగాలని మేము కోరుకుంటూ ఉన్నాం. లండన్ నుంచి గిన్నిస్ బుక్ సంబంధించి అధికారులు ఎవరు వచ్చారా, లేకపోతే మీరు ఎలా అప్లై చేయబోతున్నారు? మేము ఆల్రెడీ అప్లై చేసామండి. ఒక ఐడి నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో రికార్డుకు సంబంధించి 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, వారిని ప్రత్యక్షంగా ఇక్కడ పిలిపించుకోవచ్చు, లేదంటే రికార్డెడ్ మెటీరియల్ అంతా కూడా పంపిస్తే దాన్ని ఎవాల్యుయేట్ చేసి వాళ్ళు వెరిఫై చేసుకుని రికార్డుని డిక్లేర్ చేస్తారు. పూర్తి స్థాయిలో దాదాపు 250 టీములు పైగా, అంటే టీములుగా విడిపోయారు. గిన్నిస్ బుక్ నిబంధనల ప్రకారం 50 మందిని ఒక టీముగా ఏర్పాటు చేసి దాదాపు కిలోమీటర్ మేరకు నడుస్తూ ఉన్నారు. పూర్తిగా చెప్పులు లేకుండా నడుస్తూ ఉన్నారు. ఇలాంటి దాదాపు 250 టీములు కూడా తయారు చేయడం జరిగింది. దీంతో పూర్తి స్థాయిలో ఈరోజు అరుదైన రోజు కావడంతో 12 తారీఖున అరుదైన రోజు కావడంతో దాదాపు 12,000 మంది పైగా 12,000 మందితో నడిచి ఒక రికార్డును సృష్టించాలనుకుంటున్నారు. అయితే దీనిలో ఎప్పుడు కూడా పాల్గొంటున్నారు. ఆయన అడిగేస్తున్నాం. సార్, మీరు చెప్పండి, అరుదైన ఈరోజు 12 పాల్గొన్నారు. చాలా సంతోషంగా